హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎక్కడ అంటే మన విజయవాడలోనే చెప్తానండి ప్లేస్ ఎక్కడో కూడా చివరాకర్లో. వీడియో పూర్తిగా అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, అన్ని కథల పుస్తకాలు ఉంటాయండి. కథలే కాదు, అలాగే మన 10th క్లాస్ ఇంటర్ సెకండ్ హ్యాండ్లో బుక్స్ అన్నీ అమ్ముతారు. మీకు కావాలంటే మంచి మంచి జీవిత చరిత్రలు, దాని తర్వాత స్టోరీలు ఉంటాయి కదా, మంచి మంచి కథలు కానీ అలాంటివి ఇక్కడ అమ్ముతారండి. ఇది ఎక్కడ అంటే నేను వీడియో లాస్ట్లో చివరాకని చెప్తాను. అయితే చూడండి, అసలు చాలా అంటే చాలా మంచి గేమ్స్ బుక్స్ కూడా ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదండి, బుక్స్ అవన్నీ ఉన్నాయి. ఇది ఈ రోడ్డు ఏలూరు రోడ్డు అంటారు. మన విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో చూడండి, ఇవి చిన్నపిల్లలకి ఇవి బ్రెయిన్ టెస్ట్ అవి ఉంటాయి కదా, వర్క్వి అవి అవి దాని తర్వాత ఆ చివరి వరకు ఉన్నాయండి పుస్తకాలు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం, పుస్తకాలు అమ్మడమే కాదు, అట్లాగే కొనుక్కుంటారు కూడా. సేమ్ ఆ బుక్స్ని మీరు ఎక్కడన్నా పడేయడం వేస్ట్గా అలాంటివి ఏం కాకుండా వీళ్ళకి తెచ్చి అమ్మితే వాళ్ళకి కొంచెం ప్రాఫిట్గా కూడా ఉంటుంది. అట్లాగే మనకు కొంచెం ప్రాఫిట్గా కూడా ఉంటుంది. అట్లాగే ఆ అమౌంట్ని వాళ్ళు కొంచెం ఒక 10% అట్లాగా అమౌంట్ మార్జిన్ మీద అమ్ముకుంటారంట. వాళ్ళు చెప్తున్నారు, మేము కొనుక్కుంటాము బుక్స్ అట్లాగే అని. మీరు వేస్ట్గా పడేయకుండా బుక్స్ అన్నీ ఎట్లాగా వీళ్ళకి కొద్దిగా హెల్ప్ అయినట్టు ఉంటుంది. మార్నింగు 8:30 9 కానుంచి ఈవినింగ్ 9:30 వరకు ఉంటాము నైట్ అని చెప్తున్నారు. చాలా అంటే చాలా స్టోరీ బుక్స్ ఉన్నాయండి. కొంతమంది అయితే చూస్తున్నారు, కొంతమంది అయితే చాలామంది అయితే కొంచెం ఆగి చూసుకుంటున్నారు, వెతుక్కుంటున్నారు. మనిషి పుట్టడం కానించి మనిషి చచ్చిపోయేంత వరకు బుక్స్, అలాంటి కథలు చాలా అంటే చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కథలు ఉన్నాయి. నేను చూశాను. ఇంగ్లీష్ స్టోరీస్ కూడా ఉన్నాయి, అట్లాగే మూవీ స్టోరీస్ కూడా ఉన్నాయి, పాటలు కూడా ఉన్నాయి, దేవుడికి కథలు ఉన్నాయి, దేవుని కథలు. చాలా చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయండి, చూడండి. అక్కడ కూర్చున్న ఆయన అమ్మే అతను, అక్కడ మనం ఏమన్నా మంచి బుక్స్ కావాలంటే ఒక 2 days 1 week 10 రోజుల ముందు చెప్తే ఆయన పక్కన పెట్టి ఉంచుతారంట. మనం మొబైల్ నెంబర్ ఇచ్చి కాల్ చేస్తే మనకి బుక్ పక్కన పెట్టి ఉంచుతారంట. కానీ మంచి స్టోరీస్ బుక్స్ అయితే వచ్చినప్పుడల్లా చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయి అని చెప్తున్నారు. ఇది విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు. హోటల్ పేరు అందరికీ తెలిసి ఉంటుంది కదా, అందుకని నేనేం చెప్పట్లేదు. హోటల్ ఐలాపురం అండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.